బీజేపీ నాయకుల అండతో నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. న్యాయవాదితో కలిసి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఇమ్మడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ విజయవాడ కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీలో కొందరు నేతల అండదండాలు చూసుకొని కొత్త సుమతి అనే మహిళ నకిలీ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తన కుటుంబానికి చెందిన ఆస్తిని కాజేయాలని చూస్తుందని కూటమి ప్రభుత్వం తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఇమ్మడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ వేడుకున్నారు. తన వ్యక్తిగత న్యాయవాది సుధాకర్ తో కలిసి గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త సుమతి, కొత్త సతీష్ అనే వ్యక్తులు పని నిమిత్తం విజయవాడ వచ్చి తన తమ్ముడైన ఇమ్మడిశెట్టి శ్రీనివాసు దగ్గర హాస్టల్లో పనిచేస్తుండగా కరోనా సమయంలో శ్రీనివాసు చనిపోయాడని తెలిపారు. అది అదనుగా తీసుకొని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే తన తమ్ముడితో వివాహం అయినట్టుగా తమ్ముడు కథనాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు, తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన 540 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పటమట, సబ్ రిజిస్టర్ సింగినగర్ ఎంఆర్వీలకు అర్జరీలు పెట్టమని తెలిపారు. మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందని పేర్కొన్నారు. కొత్త సుమతి అనే మహిళ బెదిరింపులు, అక్రమాలపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నమస్కరించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నా పేరు ఇమ్మడిశెట్టి శ్యామలారాణి అండి. నాకు విజయవాడ లబ్బిపాటిలో 540 గజాల స్థలం ఉంది. ఆ ప్రాపర్టీకి నేను జీపీ హోల్డర్ని. దాన్ని మా తమ్ముడు అంటే ఇమ్మడిశెట్టి శ్రీనివాస్, నాకు 7 అన్నదమ్ములు 3 అక్కచెల్లెలండి. కరోనాతో చనిపోతే ఆ చనిపోక ముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు. ఆ హాస్టల్లో పనికి నందిగా నుంచి కొత్త సుమతి, కొత్త సంతోష్, మౌన నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాడు. కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి నా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కాజేసి, మా నగల్ని కాజేసి, నేను అతని భార్యనని పార్టీలో పదవి ఎంచుకొని నేను ఒక బీజేపీ నాయకురాలని మనం ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థని, ఎంఆర్ఓ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని అన్ని తనకు అనుకూలంగా మైల్ చేసి సర్వభ్రష్టు పట్టించింది. ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయికి పేరు చెప్పుకుంటా మేము అడ్డూరు శ్రీరామ్ గారికి విషయం తెలియపరిచాం. ఆయన ఏమంటారు, ఆయన భార్యే అంటారు. ఇది మేము డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం. వారు తెలియపరిచిన ఎంఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని అంటే 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. మా డోర్ నెంబర్ మా పుట్టిన ఇనిషియల్ వాడింది. మా పరువు ప్రతిష్టకి ఎక్కడికక్కడ తీసింది. మా ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతకం, డిస్ట్రిక్ట్ సంతకం, ఎంఆర్ఓ సంతకం అన్ని ఈవిడ క్రియేట్ చేసింది. దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు మాకు లెటర్ పరిచారు. పడమర రిజిస్టర్ గారికి పంపించారు. దీని మీద పడమర రిజిస్టర్ గారు మొన్న 28వ తారీఖున 7th టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చారు. అది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఆదేశానుసారం చూపించింది. సార్ తర్వాత ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థల్లో నాశనం చేసింది. బీజేపీ పార్టీ నాయకురాలని మా తమ్ముడు భార్యని పదవి ఇచ్చిందంటే అడ్డూరు శ్రీరామ గారు ఈ పదవి ఇచ్చేశారు. అసలు ఆవిడకి ఏం తెలుసండి? అసలు పెళ్లి అవ్వలేదండి మా తమ్ముడికి. కావాలంటే చూసుకోండి, అన్మ్యారీ డెత్ సర్టిఫికేట్ చూపించండి. అసలు వీళ్ళకందరికి ఏంటి ఇన్వాల్వ్? ప్రతి ప్రాపర్టీలోనూ వాళ్ళు చేసి ఇప్పటికి హైదరాబాద్ లో 2 ఫ్లాట్లు అమ్మేసింది. మా తమ్ముడు ఫోన్ డ్రా చేసి ఓటీపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ 3 కోట్ల పైన డ్రా చేసేసింది. కారు మార్చింది. ఈ ఆధార్ అన్ని ఫేక్ ఏండి.
డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసిందండి గవర్నమెంట్ వ్యవస్థను తనకు వాళ్ళ సంతకాలు పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ కాజేసి అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్ధితో దొంగ అడాప్షన్ సర్టిఫికేట్ లో క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు. ఆ అమ్మాయి నందిగా అమ్మాయి, ఆ అమ్మాయికి అక్కడ 2 పెళ్లిళ్ళు అయినాయి. ఆ అమ్మాయి పేరు కొత్త సుమతి, తన భర్త పేరు కొత్త సూరిబాబు. అసలు ఎందుకు ఇలా ఉంది? ఇంత వెనకాల ఉన్నారండి కొంతమంది లాయర్లు, పేరు చెప్తే బాగుండదని చెప్పలేకపోతున్నాను. నా సొంత తమ్ముడు ఫ్రెండ్, నా తమ్ముడికే ఫ్రెండ్ కాదండి, నాకు కూడా ఫ్రెండే. మా వివరాలన్నీ తెలుసుకొని ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఇంత దురాలోచన పనులన్నీ చేసి మా ఆస్తులు అమ్మేసి ఇప్పుడున్న ప్రెసిడెంట్ 540 గజాలు నేను నాకు జీపీ వాళ్ళనైనా దాని బేరం పెట్టింది ఈ అమ్మాయి. ఎందుకు బేరం పెట్టింది? ఎన్ని కాగితాలంటే అప్పుడు గిఫ్ట్ డీడ్ బయటపడింది. గిఫ్ట్ డీడ్ ఏంటి చూసా దాంట్లో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది, అది కూడా సింగనగర్ లో. ఎలా వచ్చింది ఈ అమ్మాయికి? మా తమ్ముడు పెళ్లి కాలేదండి, మరి పెద్ద కుటుంబం, నేనే చేయాలన్నా మరి ఇలా జరిగిందండి. దీని గురించి మేము పూర్తిగా డిపార్ట్మెంట్ ఆశ్రయించాము. అంటే ఈ అమ్మాయిని ఎందుకని తీసుకొచ్చారు మీ ఇంటికి? అసలు పనికి వచ్చిందండి, ఎవరు తీసుకురాలా, వాళ్ళ అక్క వీళ్ళు అంత పనులు చేసుకుంటారు ఇళ్లలోను హోటళ్లలో. పని అమ్మాయి ఇవాళ ఒక బీజేపీ నాయకురాలు అంటండి. ఏంటంటే ఆ అమ్మాయి మీరు చూసుకుంటే మీకేంటి ఉపయోగం? ఆ అమ్మాయికి మీరు పార్టీలు తిప్పుకోండి, మా ఇంటి పేరు వద్దు, మాకు సంబంధం లేని వ్యక్తి అని మేము కబురు చేస్తే ఆయన అంటారు ఆ అమ్మాయి భార్య అంటారు. అడ్డూరి శ్రీరామ్ గారు అండి. ఈ విధంగా చూస్తే నేను సిపి ఆఫీసులో కంప్లీట్ ఇచ్చాను, స్పందనాలు 2 times ఇచ్చాను. ఫస్ట్ టైం డీసీపీ గారు మా డాక్యుమెంట్స్ అని వెరిఫికేషన్ ఇమ్మీడియట్ గా 6 కి ప్రొవైడ్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి నాగరాజు గారికి ఎఫ్ఐఆర్ కట్టమని డిక్లేర్. అసలు చార్జ్ తీసుకోలేదు, మా డాక్యుమెంట్స్ చూడలేదు, పైగా సివిల్ అని రాసేస్తున్నాడు ఆయన. ఎందుకంత ఒక దొంగని ఎందుకు కాపాడుతున్నారు? మేము ఇది దొంగ అని మేము చూపిస్తున్నాం, ఆధారంగా చూపిస్తున్నాం. ఈ విధంగా జరుగుతుంది, ఇదిగోండి రికార్డు అని చూడలేదు. మళ్ళీ వెళ్ళాను 15 రోజుల తర్వాత ఏసీబీ గారికి రాశారు, బంగారాజు గారికి. ఆయన ఎమ్మట యాక్షన్ తీసుకోమని వెళ్ళి అక్కడికే పంపించారు. అయినా నాగరాజు గారు తీసుకోలేదు. సీఎం గారికి పెట్టాను, హోమ్ మినిస్టర్ పెట్టాను. ఎందుకంటే మా ప్రాపర్టీ మావి, నేను జీపీ హోల్డర్ని. నన్ను దాటి వెళ్ళిపోతుంటే నాకు ఎలా ఉంటుందండి? పైగా మమ్మల్ని ప్రాపర్టీ ఇలా బెదిరించటం. మాకు అక్క రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి బెదిరించిందంటండి. నేను బీజేపీ నాయకురాలే, మా అక్క ఉంది, ఎవరికోసం దొంగ రిజిస్టర్లు చేసింది. ఎవరండి? పురంధరేశ్వరి గారు, ఆవిడకి అక్క అంటండి, చౌదరి అంటండి, సుమతి చౌదరి, సుమతి టీవీ ఛానల్ పెట్టుకున్నావు. ఎమ్మడి శెట్టి ఎవరు నువ్వు? 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసిందండి, గుంటూరులో ఒకటి, విజయవాడలో ఒకటి. దాన్ని వెరిఫికేషన్ చేస్తే అక్కడ వేరే వాళ్ళవి ఉన్నాయి. దీని మీద కూడా మాకు రిపోర్ట్లోకి డిస్ట్రిక్ట్ గారు ఇచ్చారండి, ఆథరైజ్డ్గా ఉంది పేపరు. ఇన్ని ఫ్రాడ్స్ చేసిన అమ్మాయిని బీజేపీ నేషనల్ పార్టీ ఎంతో పేరున్న పార్టీ ఎందుకు ఈ అమ్మాయిని అలా ఉంచుకుంటున్నారు? ఎందుకు సహకరిస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? ఇది మా ఆస్తులు కబ్జా చేయడానికా, లేకపోతే మీకేమన్నా లాభాలు ఉన్నాయా? కావాలని చేస్తున్నారా కొల్లుడని? ఆ అమ్మాయిని ఎందుకు కస్టడీ తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎస్కేప్ లో ఉంది. మరి మాకు ప్రాణ రక్షణ ఉంటుందా? ఆస్తులు పోగొట్టుకోవాలి, మా ప్రాణాలు పోగొట్టు, మా మీద తప్పుడు కేసులు. మళ్ళీ నాగరాజు గారు ఎందుకు ఆ అమ్మాయి విషయం అంత కేర్ తీసుకుంటున్నారో మాకైతే తెలీదు. 7 Town లో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు, పడమటి రిజిస్టర్ గారు కంప్లీట్ ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన దాని మీద 7 Town లో మన సిఏ ప్రకాష్ గారు, భవానీ గారు చక్కగా యాక్షన్ తీసుకున్నారు, చేశారు. మా ప్రాపర్టీ మా పొజిషన్ ఇచ్చిన వీళ్ళు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు. దీని మీద వెనకాల చాలా మంది ఉన్నారు, పేర్లకు అది డిపార్ట్మెంటే దాన్ని లాగాలి. అది నేషనల్ మీడియా బీజేపీ పార్టీ అన్నారు, నేషనల్ ఎవరికైనా లీడర్లకు చెప్పారా? మరి మీరు ఇంటిమేషన్ చేశారా? ఒక అడ్డూరి గారిగా చెప్తున్నా, ఇక్కడ వరకేనండి, మేము తెలియపరుస్తున్నామండి. వాళ్ళు పెట్టామండి, మేము పెట్టామని పంపించాము. ఎవరెవరికి పెడుతున్నారు? పురంధరేశ్వరి గారికి, అలాగే మోడీ గారికి కూడా పంపించాము. ఇవన్నీ కూడా ఈరోజు మెయిల్ చేశాము. మెయిల్ చేసి అన్నీ కూడా నేషనల్ లీడర్స్ అందరికి కూడా పంపించాము. డిమాండ్స్ ఏంటంటే అట్లాంటి ద్రోహిని ఎందుకు ఉంచుతున్నారు? ఏ విధంగా అమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోతున్నా? పారిపోయింది, ఎస్కేప్ అయింది ఇప్పుడు కొడుకు. అసలు వీళ్ళు ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరు పని అమ్మాయిగా వచ్చి తమ్ముడు చనిపోతే ఆసరాగా తీసుకొని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ప్రాపర్టీ కాజేయడానికి సేల్ కి పెట్టింది. 5 కోట్ల ప్రాపర్టీ సేల్ కి పెట్టింది. అది వివరంగా
చాలా ఇంట్రెస్ట్. నా పేరు సుధాకర్, అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషను. ఈ శ్యామల గారు గత 15 రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది. సో ఈ కేసు ఏంటంటే, శ్యామల గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్బిపేటలో ఉందో, ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం 540 గజాలు. ఈ ఒకతే జీపీఏ హోల్డర్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో గతంలో ఈమె తమ్ముడు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు గారు మా బెజవాడ బార్ అసోసియేషన్లోనే అడ్వకేట్, ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ 2021లో కరోనాతో చనిపోయారు ఆయన. సో చనిపోయే నాటికి ఈ ప్రాపర్టీలో కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. సో ఏదైతే లాయర్ గారు సడన్గా చనిపోవటం, దీన్ని ఆసరాగా తీసుకొని ఈ సుమతి, ఈ ఇతను సంతోష్, సుమతి కొడుకు, వీళ్ళు ఏం చేశారంటే, ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు. సో విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ గారి సంతకాలు ఉపయోగించి, వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు, గుంటూరు సబ్ రిజిస్ట్రార్ గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి 2వ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. దాంతోపాటు సింగనగర్ ఎంఆర్ఓ గారి సంతకం, వాళ్ళ సీరు ఉపయోగించి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని నున్నాలో ఈ లబ్బిపేటలో ఏదైతే ఉందో 540 గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్, ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్ తయారు చేశారు. దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో, అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడో, అతన్ని దత్తత తీసుకున్నట్టు ఒక దత్తత అడాప్షన్ డీడ్ తయారు చేశారు. ఈ అడాప్షన్ డీడ్లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నాడో, ఆ సూరిబాబు ప్లేస్లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి, ఇతనే నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి, ఆ అడాప్షన్ చనిపోయిన శ్రీనివాస గారు ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టుగా, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లీగల్ హెయిర్గా వీడికి వచ్చినట్టుగా, ఈ ప్రాపర్టీని మళ్ళీ వీళ్ళ అమ్మగారికి గిఫ్ట్ చేయడం, ఇట్లాగూ ఒక 5 డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం. సో 2 ఫ్యామిలీ మెంబర్స్, 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఒక గిఫ్ట్ డీడు, ఒక అడాప్షన్ డీడు. సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయంటే, ఈ అమ్మాయి విజయవాడ 5వ జూనియర్ కోర్టులో లీగల్ వెడెడ్ వైఫ్, లీగల్ అడాప్షన్స్ అನ್ನು డిక్లేర్ చేయమని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది. సో ఆ పిటిషన్లో మాకు నోటీసులు రావటం, అది మేము తెలుసుకొని మేమే వెళ్ళాం. అప్పుడు కూడా అడ్రస్ తప్పు పెట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేస్తే, మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పేరు మీద ఉందని చెప్పేసి చెప్పగా, మేము కోర్టును ఆశ్రయించి కోర్టు వారికి తెలియపరచగా, అది చెల్లదు అని చెప్పేసి కోర్టు వారు గత 15 రోజుల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మేము ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ గారికి మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది. అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏంటి, దీన్ని మీరు నిజంగా రిజిస్టర్ చేశారా, అసలు ఇతనికి చనిపోయే నాటికి ఇతను అన్మ్యారీడ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో కానీ, హాస్పిటల్ సమరీలో హీఈస్ అన్మ్యారీడ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అన్ని, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని మేము విజయవాడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు పడమట సబ్ రిజిస్ట్రార్ గారిని, అదేవిధంగా సింగనగర్ ఎంఆర్ఓ గారిని మేము ఆశ్రయించడం జరిగింది. సో వీళ్ళందరినీ మేము ఆశ్రయించినప్పుడు సింగనగర్ నుంచి మాకు అఫీషియల్గా ఎంఆర్ఓ గారు, మేమైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేయలేదు, సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి ఆయన అఫీషియల్గా మాకు ఒక ఎండార్స్మెంట్ జరిగింది. సో దాంతోపాటు జిల్లా రిజిస్ట్రార్ గారు మేము ఆయన కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా మాకు, సో మేము ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఈ అమ్మాయికి ఇవ్వలేదని చెప్పేసి జిల్లా రిజిస్ట్రార్ గారు మాకు అఫీషియల్గా మాకు ఒక లెటర్ పంపించడం జరిగింది. జిల్లా రిజిస్ట్రార్ గారు కూడా మాకు అఫీషియల్గా ఒక లెటర్ పంపించారు. అదేవిధంగా పడమట ఎస్ఆర్ఓ గారిని డైరెక్ట్ చేస్తూ, ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేసేసి ఎస్ఆర్ఓ గారి సంతకాలు కానీ, ఎంఆర్ఓ గారి సంతకాలు కానీ, జిల్లా రిజిస్ట్రార్ గారి సంతకాలు కానీ ఇవన్నీ ఫోర్జరీ చేసిన అమ్మాయి మీద తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఆర్ఓ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
పటమట ఎస్ఆర్ఓ గారు 28వ తారీఖు 28/4/28/3 మాచవరం పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఈ కొత్త సుమతి అనే వ్యక్తి ఎస్ఆర్ఓ గారి సంతకాలు, ఎంఆర్ఓ గారి సంతకాలు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి సంతకాలు, గుంటూరు రిజిస్టర్ గారి సబ్ రిజిస్టర్ గారి సంతకాలు ఫ్యాబ్రికేట్ చేసి స్టాంపులు క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి గవర్నమెంట్ని చీట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఫీషియల్గా కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఒక లెటర్ మాచవరం పోలీస్ స్టేషన్ వారికి పంపించడం జరిగింది. దీని మీద పోలీస్ వారు స్పందించి ఆమె మీద అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రైజ్ చేయడం జరిగింది. ఏదమ్మా ఎఫ్ఐఆర్ కాగితం ఇక్కడ ఉంది. సో ఎఫ్ఐఆర్ వచ్చేసరికి 6/4 ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కదండి, వీటితో పాటు 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. 3 ఆధార్ కార్డులు డిఫరెంట్ నేమ్స్, ఇమ్మడి సెట్ అని చెప్పేసి, కొత్త అని చెప్పేసి, అదేవిధంగా కొల్లూరు సుమతి, అట్లా 3 ఆధార్ కార్డులు తయారు చేసింది. సో ఇవన్నీ కూడా ఉపయోగించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే 540 గజాలు ఉందో ఇది సేల్ చేయడానికి బేరం పెట్టింది. సో ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాచవరం పోలీస్ స్టేషన్లో సబ్ రిజిస్టర్ గారు కంప్లైంట్ మీద ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ మీద వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నంబర్ 126/25 డేటెడ్ 6/4/25 అండర్ సెక్షన్ బిఎన్ఎస్ 318 సబ్ సెక్షన్ 4, 340 సబ్ సెక్షన్ 2, 336 సబ్ సెక్షన్ 3, 338 అండ్ 61 సబ్ సెక్షన్ 1 రెడ్ విత్ 35. అంటే ఇవేంటంటే ఫోర్జరీ, చీటింగ్, భర్తకు బదులు ఇంకొక వ్యక్తిని భర్తగా పరిచయం చేయటం, దాంతోపాటు స్టాంపులు ఏదైతే గవర్నమెంట్ వారి స్టాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఇవన్నీ కూడా ఉపయోగించి తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినందుకు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దీని మీద కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత కండిషన్ మీద రిలీజ్ అయ్యి సో మరలా పోలీసు వారు నెక్స్ట్ డే రమ్మనగా 2 days నుంచి ఈ అమ్మాయి ఎస్కేప్ అయ్యి తిరుగుతుంది. సో అదేవిధంగా అఫీషియల్గా మేము ప్రాపర్టీకి ఎంటర్ అయ్యాం. ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా మేము ప్రాపర్టీని ఆక్యుపై చేసుకొని మరలా మేము ఇటు వచ్చేసరికి కొంతమంది రౌడీ మూకలో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు ఆ తాళాలు పగలగొట్టడం, ప్రాపర్టీలోకి వెళ్ళటం, మళ్ళీ మేము వెళ్ళేసరికి వాళ్ళు బయటికి రావటం, మళ్ళీ మేము వెళ్ళగానే ఆ ప్రాపర్టీని ఖాళీ చేసి వెళ్ళిపోవటం. సో ఈ విధంగా చేస్తూ ఈ సదరు ఎవరైతే అనుమోల్ శెట్టి శ్యామలారాణి ఉన్నారో జీపీఏ హోల్డర్, అఫీషియల్ జీపీఏ హోల్డర్, రిజిస్టర్ హోల్డర్, సో వీళ్ళని బెదిరిస్తూ ప్రాపర్టీని ఎప్పటికప్పుడు అమ్మేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఈ విధంగా చేస్తుందండి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు, ఆ పోలీస్ వారు కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ గారు కానీ చాలా సీరియస్గా ఈ కేసుని పర్యవేక్షణ జరుపుతున్నారు.